అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? సాయిరెడ్డి. సాయిరెడ్డి. ఏం చేస్తుంటావు? వ్యవసాయము. వ్యవసాయమేనా? వ్యవసాయము. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3 ఎకరాలు ఉంది. నేను 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. పంట ఏం వేసినావు మరి? వరి పంట. వరి పంట. ఇక్కడ సంగమండేనా మీది? మా సొంత సంగమణ మాది. మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే చేరి తిప్పలు పడి రామ్మోహన్ రెడ్డి 15 నుండి ఏం చేయలే. ఒక్క రూపాయి మన అడగనికి పోతే మీనికి వచ్చేది. ఆయన ఒక్క రూపాయి మాకు సాయం చేయలే. మనని చెట్ల పాలు చేసిండే. దేవుడు అనేది చేయాలి వచ్చిండు. మాకు వంశీ చంద్ర రెడ్డి ఎంపీకి వచ్చింది కదా, ఆయన లక్ష్మారెడ్డి బాలకృష్ణారెడ్డి వీళ్ళంతా తిప్పలు పడి ఓ దేవునిలాగా చేసి మనని బతికి ఇచ్చిండు. ఊరిని సాయం చేసిండు. పేదవాళ్ళని బలిజోళ్ళని అందరికీ సాయం చేసి పెట్టిందంటే వాళ్ళే తప్ప మాకు దేవుళ్ళు. ఏం సాయం చేసిళ్ళు మీకు? అంటే ఏం ప్రాబ్లం ఉండే మీకు? మాకు డబ్బులు రాలేదు. కూలి డబ్బులు రాని అని డ్యామ్ దగ్గర కూలి డబ్బులు పోయింది, జీవో పోయింది, మీకు పైసలు రావని అడుగుతున్నాయి. అడగనికి పోతే మన లెక్క చేయకుండా బయట గెట్టేపిస్తుండే. ఇంతకుముందు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పనికి రాడు. నేనేమంటుంటే చేయాలి. పేదోడైనా బలిచినైనా అందరినీ చూపెట్టుకొని పలకరించుకుంటా పోయి నా మనసులో అని చెప్పి పోయి మాకంత హామీలు ఇచ్చినాక అతని తిప్పల పడి గెలిపించుకున్నాక వంశీ చంద్ర రెడ్డి వచ్చాడు ఎంపీ. ఆయన వచ్చినాక అయ్యా మీకే గుడికాడ ఉంది చేయలు కలుపుకున్నా, మాకు ఏమైనా తిప్పలు పడి మా ఊరికి డబ్బులు తెప్పియబ్బా, డబ్బులు తెప్పిస్తే నేను కంపల్సరీ ఏ పరిస్థితి అయినా 10 ఓట్లు కాదు ఊరంతా తిరిగి నేను వేయించుకుంటాము, మనం గెలిపిస్తాము, మాకు కూలి డబ్బులు ఒక్కటి తెప్పివ్వాలి. ఆయన చెప్పినాం సంగమనకు వచ్చింది. ఇప్పిస్తా అన్నాడు. నీకు వారాన్ని నీకు ఇప్పిస్తా అంటే 3 దినాలు అంటే మాకు వచ్చా. 3 దినాలు మాకు వచ్చి పడా. చెప్పిన 3 రోజులు మాకు పడినప్పుడు మేము ఎగలాడి డ్యాన్సులు చేసుకుంటా బాణాలు కాల్చినాం. ఖుషి నుండి సంతోషం కాదు, తిన్నకన్నా ఎక్కువ అయిపోయింది. అంత దేవుడు ఏ దేవుడు కాదు, అంత దేవుడు వాళ్ళు వంశీ చంద్రెడ్డి చేయాలి. వాళ్ళు దేవుని అపమానాన్ని బతికించింది, ముందుకు పోనిచ్చిండు. ఇంకొక ఆయన ఉండే ఏమన్నంటే ఒక ట్రిప్ ఉసుకోబడుతుండే పోలీసు వాళ్ళని వచ్చి పడిచి కొట్టకంగి నా కొట్టకంగి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొట్టితే నేను ఆ దెబ్బలు తాళలేకపోతే ట్రాక్టర్ అమ్ముకొని కనీసమైన 1 లక్ష రూపాయలు అయిపోగొట్టుకుంటే కాళ్ళకి అయిపోగొట్టుకున్నాక దాన్ని వదిలిపెట్టి నీ ఓటు వద్దు నీ వద్దని వదిలిపెట్టి ఊరికి రానియకుండా పెట్టుకున్నాం. ఊరికి రానిచ్చలేము. ఒక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు దారి నుండి వస్తున్నారు. మాది ఫస్ట్ కాంగ్రెస్, మేమున్నది ఫస్ట్ నర్సిరెడ్డి ఉన్నప్పటి నుండి మాది కాంగ్రెస్. ఆయన వాద నుండి మేము గెలిపించుకున్నాము, చేసినాము. దేవుడు ఆయన మాకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పెట్టింది కాక, 6 గ్యారెంటీలు పెట్టింది. ఫ్రీ బస్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అని అన్నారు. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అంటారు, మళ్ళీ ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ కూడా అంటారు. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? మాకు ఇచ్చింది సిలిండరు 500 అమలైంది. ఇంకోటి ఇది కరెంటు 2 హామీలు అయిపోయినవి. ఇంకొకటి ఏమన్నంటే బస్సు ఫ్రీ పెట్టిండు, అది సంతోషం మాకు కూడా. ఒకటి ఏంటంటే మాకు బ్యాంకుల పేదోళ్ళు ఉన్నారు, బలిసిన వాళ్ళు లోన్లు ఉన్నాయి, అది రుణమాఫీ చేస్తే రుణమాఫీ ఇంకోటి ఉంది, ఏది ఉంది చెప్పిండు. కేసీఆర్ చేసినా అని చెప్పుకుంటున్నాను. ఏం చేసిండు చెప్పు, ఏం చేసిండు ఆయన? ఏం చేయలేదు ఆయన. మందికి ఏంటంటే అప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వేపించుకొని గెలిచిండు. ఇప్పుడు ఏం చేయలేదు కదా. ఓట్లకు వస్తే ఏం చెప్తావు మరి? నీ ఓటు వచ్చి అడిగి తోడలేడు, అడిగి మేసులో కూడా కాలు పెట్టనేయం. అది టీఆర్ఎస్కి ఓటే అంటే మేము కూడా కాలు పెట్టనేయం. కాంగ్రెస్ అంటే మీకు ప్రాణం మేము ఇస్తాము. అది మనం బతికిచ్చిండు. ఎంపీ చేయని పని అయితే వాళ్ళు చేసి చూపించిండు. ఎవరు చేయని పనులు చేసి ఎవరితో కొట్లాడి మాకు ఎవరు చేసిండ్రు వాళ్ళే దేవుడప్ప. మా వాళ్ళ రుణపడి మేము బతుకుతాం. అది